కానీ కళ్యాణ్ అసలు చూస్తే గనక నీకు సినిమా అంటే ఒక హీరోగా ఉండడం అంటే చాలా ఇష్టం. నేను అసలు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కనిపి నేను షాక్ అయ్యాను, కళ్యాణ్ ఏంది ఈ షోలో కనిపించాడని. అసలు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో వెళ్ళడానికి రీజన్ వసంతి రీజనా లేకుంటే మీ ఇంట్రెస్ట్తో వెళ్ళావా? అంటే ఫస్ట్ రీజన్ అయితే వసంతి డెఫినెట్గా. నేను ఒక మూవీకి సైన్ చేశాను అనమాట. ఇట్స్ బేస్డ్ ఆన్ లైక్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ మూవీ. సో దాంట్లో నాది వచ్చేసి పాకిస్తానీ మేజర్. ఫస్ట్ టైం ఒక పాకిస్తానీ మేజర్ని ఒక లైక్ పాజిటివ్ వేలో చూపించడము అనే కాన్సెప్ట్లో ఉండే అది. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద సబ్జెక్ట్, స్టోరీ అండ్ ఆల్. తర్వాత ఏమైపోయింది అంటే ఐ వాజ్ ఎబుల్ టు సైన్ ద ప్రాజెక్ట్. మొత్తం అంతా అయిపోయింది, డీల్ అయిపోయింది, మాట్లాడేసుకున్నాము. 30 days ఆఫ్ కాల్ షెడ్యూల్. మనకు సెట్ అంతా ఇక్కడ వేసారు, ఖమ్మంలో వేసారు. ఆర్మీ సెట్ అంతా అక్కడ పెద్ద ల్యాండ్ ఉందని చెప్తే వసంతికి చెప్పినప్పుడు తను ఉండేసి మూవీకి వెళ్తే నీ ఒక్కడికి, ఈ షోకి వెళ్తే ఇద్దరికి. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత నీకు తెలిసిందే కదా ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయనంటే, ఈ ఇంటి నుంచి జిమ్కి వచ్చే దారిలో నాకు ఈ 200 meters నేను ఆలోచించా, అరే మేబీ పాపం నిజమే కదా, మేబీ తను చెప్పేది కూడా రైటేనేమో. తను నన్ను కాకుండా ఏదైనా ఇండస్ట్రీ పర్సన్ చేసుకొని ఉండుంటే లైక్ సేమ్ ఫీల్డ్లో, సో తను షీ మైట్ హ్యావ్ గాట్ లైక్ మెనీ అదర్ ఆపర్చునిటీస్. లేకపోతే ఇద్దరు కలిసి షోస్కి వెళ్ళేవారు. ఎందుకంటే 2 years నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కడ షోస్కి తనతో లేను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు యునో, అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు ఇట్, బట్ నాకు ఆ సైడ్ కాకుండా ఈ సైడ్ వెళ్ళాలి అనేది ఫస్ట్ నుంచి ఉంది. అది ఆల్రెడీ తెలుసు మన 5 years. సో అప్పుడు అనిపించింది ఓకే లెట్స్ గివ్ ఏ ట్రై. వసంతి గారి కన్నా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కదా, ఆల్రెడీ 2 years గ్యాప్ వచ్చేసింది, 3 years ఇట్లా, లెట్స్ గివ్ ఏ ట్రై అన్నట్టు తన కోసం వెళ్ళడం జరిగింది. ఒక డ్యాన్స్ షో కూడా అడిగితే వసంతి వెళ్ళలే కదా మీరు? ఎగ్జాక్ట్లీ. అది మన ఐ డోంట్ రిమెంబర్, అది జోడి అనుకుంటా, జోడిది యావర్ చేశారు. దానికి అడిగారు నాకు ముందే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాన్షియస్ అయిపోతా కెమెరా ఎక్కడ అంటే డాన్స్ అనగానే కాన్షియస్ అయిపోతా. మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఈచ్ అదర్ లో కూడా నార్మల్ గా కాన్షియస్ అవ్వడం వేరు, అన్ఫార్చునేట్లీ ఆ పాగుబడి ఆ కాలు తీస్తే ఇట్లా జారిపోయేటట్టు అది ఇంకా దరిద్రంగా తయారైంది. స్టెప్ నార్మల్ గానే దరిద్రంగా ఇస్తా, అది ఇంకొంచెం వర్స్ట్ గా చేయాల్సి వచ్చింది. అది దానివల్ల అలా అయింది. ఓకే, డాన్స్ ఇష్టమే కదా? డాన్స్ ఇష్టమే, ఎందుకు ఇష్టం ఉండదు? డాన్స్ ఎట్లా అంటే బరాట్ డాన్సులు బాగా ఇష్టం. ఆ గుంపులో గోవిందలాగా మనం ఏం చేస్తున్నామో పక్కనోడు తెలియదు. ఓకే, ఏముండదు, చేతులు ఇటొకటి మనల్ని ఎవడైనా గుద్దుతుండన్నప్పుడు మనం కూడా ఇట్లా గుద్దాలి. లైక్ దాండియాలాగా మన చెయ్యి ఆడి చెయ్యి అంతే. సో బరాట్ డాన్స్ అంటే ఓకే, ఐ కెన్ మేనేజ్. గణపతికి వీటికి ఐ కెన్ మేనేజ్. అంటే కళ్యాణ్ ఒకటి అడుగుతాను, అంటే వసంతి రాకముందు పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్. వసంతి వచ్చిన తర్వాత లైఫ్ లో పవన్ కళ్యాణ్ ఒక వసంతి హస్బెండ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో చూసినా కూడా, గతంలో కూడా మీ ఎంట్రో చెప్పేటప్పుడు కూడా వసంతి హస్బెండ్ పవన్ కళ్యాణ్ అన్నారు తప్ప పవన్ కళ్యాణ్ వైఫ్ వసంతి అని ఎక్కడ కూడా వినలేదు. అంటే అలా విన్నప్పుడు మీకు ఏమనిపించేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, లైక్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వసంతి గారి హస్బెండ్ పవన్ కళ్యాణ్ అని చెప్పించుకోవడంలో నాకు నిజంగా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు, ఇప్పుడు మా మదర్ సరోజ గారి కొడుకు అని చెప్పించుకోవడంలో నాకేం ప్రాబ్లం ఉంది? అక్కడ మదర్ దగ్గర లేని ప్రాబ్లం ఇక్కడ వచ్చిన ఫ్యూచర్ లో లైఫ్ లాంగ్ ఉండే అమ్మాయి దగ్గర నాకెందుకు ఉంటుంది ప్రాబ్లం? ఆ రిలేషన్ ని డిఫైన్ చేస్తున్నాం అక్కడ అంతే. వాళ్ళ హస్బెండ్ పవన్ కళ్యాణ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్, రైట్? కాకపోతే అది ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే, నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా లైక్ ఇఫ్ దే వాంట్ టు ఇంట్రడ్యూస్ మీ టు సమ్వన్, ఇట్లా మావాడు తెలుసు కదా వసంతి వాళ్ళ హస్బెండ్ అని చెప్పడం స్టార్ట్ చేసి, అది ఒక పాయింట్ వరకు దట్ వాస్ ఫైన్. నా మైండ్లో అలాంటిది లేదు. కొంతమంది వచ్చి ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేసినారు, అప్పుడు కూడా ఏం లేదు. దాని తర్వాత లైక్ ఐ ఫెల్ట్, అరే యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ హర్, దట్స్ కంప్లీట్లీ ఫైన్, బట్ నీకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కావాలి కదా అనేది ఒక పాయింట్ చాలా గట్టిగా పడ్డది నాకు. సో దానికోసం లైక్ నువ్వేం చేస్తున్నావు, ఏం స్ట్రగుల్ చేస్తున్నావు, లేకపోతే ఏం ఎఫర్ట్స్ పెడుతున్నావు అనేది చాలా మైండ్లో తిరిగి, దట్స్ ఆల్ లైక్ ఐ స్టార్టెడ్ ద జిమ్ అండ్ ఆల్. ఫస్ట్ బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయడం, తర్వాత ఫేస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. దాని తర్వాత ఇప్పుడు ఓకే అంటే లైక్ కళ్యాణ్ ఈజ్ గుడ్ ఎనఫ్ అన్నట్టు ఒకటి కనిపించింది, బట్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై వైఫ్. మళ్ళీ వసంతి గారు లేకుండా కళ్యాణ్ లేడు, కళ్యాణ్ లేకుండా వసంతి గారు లేదు. దేనికి మ్యాడ్ ఫర్ ఇచ్ అదర్, కపుల్ షో అది. సో అది అక్కడ విన్నింగ్ అయినా సరే ఏదైనా సరే లోపల ఎంట్రీ అయినా సరే ఇద్దరు మ్యూచువల్, అంటే ఇద్దరిది 50-50% ఎఫర్ట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నా వైఫ్ కాబట్టి ఒక 10% ఎక్కువ. కానీ అప్రిషియేషన్ ఏంటంటే వసంతి గారి హస్బెండ్ పవన్ కళ్యాణ్ అనే పేరు తీసేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ విన్ అయిన తర్వాత, విన్ కన్నా ముందే కంటెస్టెంట్ గా వెళ్ళినప్పుడే చేంజ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ అనే పేరు ఒకటి తెచ్చుకున్నావు, అది చాలా అప్రిషియేషన్. ఆ పేరులోనే మ్యాజిక్ ఉంది. నిజం, చాలా మంది విన్ అయిన తర్వాత అదే చెప్తుంటారు. అంటే విన్నర్ అని కాదు, అంటే లైక్ ప్రెసెంట్ ఇప్పుడు మేమున్న ఈ జనరేషన్ గురించి మాట్లాడతారు.
మా డెమిగాడ్, మా గురువు గారు పవన్ కళ్యాణ్ గారు. సో యాజ్ యూ నో ఆల్రెడీ అవునవును, ఎస్, నేను పిక్చర్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అవును, ఎప్పుడు నేను చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో చెప్తాను, బట్ ఐ డోంట్ ఎక్స్ప్రెస్ ఇట్ మచ్. నా బయో కూడా చూసుకొని ఉంటే దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది, చివరి కట్టే కాలేంత వరకు నేను మీ ఫ్యానే సార్ అని చెప్పి. అవును. సో బాగా పిచ్చి. అది ఎందుకు ఏంటి అంటే రీజన్ లేదు, ఒక మనిషి నచ్చడానికి రీజన్ ఏం అవసరం లేదు. అవును, నాకు ఆయన ఇష్టం అంతే. ఆయన ఆ ఆరా ఏదైతే ఉంటుందో ఆయన క్యారీ చేసేది బాగా ఇష్టం. ఓకే, కొంతమందిని చూసి అలా నచ్చుతారు కదా, ఉండిపోతారు కదా, అంతే. అలా నా లైఫ్ లో ఆయన. ఓకే, కానీ చూస్తే చాలా ఇంటర్వ్యూస్ మీరు ఇద్దరు కలిసి ఇవ్వడం జరిగింది. అంటే అప్రోచ్ వసంతి గారికి అయ్యేవారా, మీకు అప్రోచ్ అయ్యేవారా? డెఫినెట్లీ వసంతి గారికి, డెఫినెట్లీ వసంతి గారికి అప్రోచ్ అయ్యేవాళ్ళు. లైక్ మనకు ఛానల్ నుంచి కానీ ఏదైనా ఈవెంట్స్కి కానీ లేకపోతే బయట ఇంటర్వ్యూస్ కానీ మీ ఇద్దరిది కావాలి మ్యామ్ అన్నట్టు కొన్ని అయితే తనకు సపరేట్గా వస్తాయి, లేదా ఇద్దరు వస్తాయి. హానెస్ట్లీ ఏముంది దీంట్లో అందరికి తెలిసింది. ఫస్ట్ ఇంటర్వ్యూ నా ఫ్రెండ్ అయిన పప్పుతోనే జరగడం నాకు కూడా హ్యాపీ ఆబ్వియస్లీ. ఎందుకంటే మనం వీ నెవర్ ఫ్రెండ్ లైక్ నువ్వు ఏదో యాంకర్ లేకపోతే మనం నార్మల్ కన్వోనే ఉంటుంది మనకు ఆ జర్నీ ఉంది. కాబట్టి నేనే అనుకున్నాను మనం ఇద్దరం కూడా కళ్యాణ్ తోని మీ వసంతి గారితో మీతోని కూడా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది సింగిల్ కళ్యాణ్ కి ఎందుకు చేయొద్దు, నా ఫ్రెండ్ అయిన కళ్యాణ్ కి ఎందుకు చేయొద్దు అసలు అన్న ఉద్దేశంతో నేను ఇది ప్లాన్ చేయడం జరిగింది. అన్ఫార్చునేటే అంటే కళ్యాణ్ తో చేయడం అన్ఫార్చునేట్ అంటే నేను అనుకోకుండా వచ్చేసి ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం జరిగింది. నాకది మంచిది, ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది. దట్ వాజ్ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. లైక్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ నువ్వు ఇక్కడికి వస్తావు సడన్ గా నాకు కనిపిస్తుంది. అదే ఓకే. అండ్ ఇంకొకటి కళ్యాణ్ అసలు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కన్నా ముందు అంటే వసంతి లైఫ్ లో రాకముందు నువ్వు ఏం చేసేవాడివి ఏంటి తర్వాత జనాలకు చాలా మందికి తెలియదు. వసంతి హస్బెండ్ గానే తెలుసు. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు? పవన్ కళ్యాణ్ ఒక మంచి మిడిల్ క్లాస్, మమ్మీ డాడీ మాట విని బుద్ధిగుండి, లేకపోతే ఏదైనా ఏదో పని చేస్తే మమ్మీ డాడీకి తెలిస్తే తంతర్రా పట్టుకొని అనే ఒక భయం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అదే. సో దట్ ఈస్ పవన్ కళ్యాణ్. స్టడీస్ వైజ్కి వస్తే కొంచెం మెరిటే. నేను లైక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు జాయిన్ ఆర్మీ ఆర్ సివిల్ సర్వీసెస్ చేద్దామని అనుకుండే. దానికి మార్షల్ ఆర్ట్స్ కంప్లీట్ చేసి ఎన్సీసీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఈ సైడ్ ఉన్నాను. నేను ఆర్మీ క్యాంప్ కూడా ఒకటి చేశాను నేను. ఫ్రమ్ 2 ఆంధ్ర బెటాలియన్, అప్పుడు ఆంధ్ర ఉండేది డివైడ్ కాకముందు. 2 ఆంధ్ర బెటాలియన్ 8th డోగ్రా మనకి ఇక్కడ లంగర్ హౌస్ అది. ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 1 month నేను అక్కడే ఉన్నాను క్యాంప్లో. దట్ వాస్ వెరీ టఫ్. సో అవన్నీ నేను చాలా ఇష్టంగా ఎందుకు చేశాను అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఈదర్ ఆర్మీ లేకపోతే ఐపీఎస్ అవ్వాలి అనేది నా టార్గెట్. ఓ సూపర్. అన్ఫార్చునేట్లీ ఇందాక మనం అనుకున్నాం అన్ఫార్చునేట్లీ వర్డ్ 2017లో ఐ వాంటెడ్ టు గో బ్యాక్ టు ఢిల్లీ వేర్ మై పేరెంట్స్ దే డింట్ అగ్రీ విత్ ఇట్. సో నేను ఇక ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రూవ్ ఎవ్రీ వన్ రాంగ్. అందరికి అరే కళ్యాణ్ కూడా జాబ్ తెచ్చుకుంటాడు ప్లేస్మెంట్స్లో అన్నట్టు పోయి ఇక ప్లేస్మెంట్స్లో జాబ్ కొట్టి ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ క్యాప్జెమినీ. ఓ సూపర్.